దేవుని బిడ్డలారా, మరొకసారి మీతో కలిసి వాక్యం ధ్యానించడానికి దేవుడిచ్చిన గొప్ప కృపకై దేవుని మహింపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధాత్మ గురించి ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుని గురించి చాలా మందికి అనేకమైన విషయాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ గురించిన అవగాహన అందరికీ వాక్యానుసారంగా కలగాలని. ఎందుకు నేను వాక్యానుసారంగా చెప్తున్నా అంటే, చాలా మంది సేవకులు వారి నాయకుల దగ్గర ఏమైతే నేర్చుకున్నారో, వారు ముందు ఏదైతే విన్నారో అదే అర్థం చేసుకుంటున్నారు, కానీ వాక్యము ఏం చెప్తుంది అని మాత్రము అర్థం చేసుకోలేకపోతున్నారు. సో అనేకులు కూడా సరైన అవగాహన లేకుండా పరిశుద్ధాత్మ దేవుని విషయంలో మాట్లాడడము చాలా విచారకరమైన విషయం. దేవుని వాక్యంలో స్పష్టంగా పరిశుద్ధాత్మ గురించి వ్రాయబడి ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని గురించి కొన్ని టాపిక్స్ తీసుకొని చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరే కాకుండా అనేకులు పరిశుద్ధాత్మ గురించి వినేలాగున మీరు ప్రోత్సహించాలని మనవి చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో మొట్టమొదట ఏమని చెప్పాలని ఆశపడుతుంటే, పరిశుద్ధాత్మ ఎవరు అని మనం ఆలోచించినట్లయితే, దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వములో ఒకరు అని మనము చూస్తాం. మనం ఎప్పుడు కూడా ఒక విషయాన్ని నమ్ముకుంటాం. అదేంటంటే, దేవుని బిడ్డలారా, త్రియేక దేవుణ్ణి కలిగి ఉన్నామని నమ్ముతూ ఉన్నాం. దేవుడు ఒక్కడే, కానీ ఆయా కాలాల్లో ఆయన ఆ వ్యక్తిత్వాల్లో పనిచేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన కాలంలో ఆయన తండ్రిగా పనిచేసినారు. కొత్త నిబంధన కాలంలో కుమారునిగా ఈ భూమి మీదకి ఆయన వచ్చినారు. ఆ తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత ఈ కాలంలో సంఘ కాలంలో ఆయన దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మగా మనతో ఉన్నట్టుగా మనం వాక్యంలో వింటూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము, అనుభవిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యములో ఒక వచనాన్ని లేదా 2 వచనాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఆది కాండంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుడు బహువచనాన్ని వాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆది కాండంలో మనం గమనించినట్లయితే, ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు ఇక్కడ ఒక మాట సృష్టి గురించి తెలియజేస్తాడు. మానవుని ఏ విధంగా చేయాలనేది అక్కడ వారు డిస్కస్ చేసినట్టుగా, నిర్ణయించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు మన స్వరూపమందు, దేవుడు ఏమంటుందంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఏమంటుందంటే, మన స్వరూపం, మన అనే మాటను మనం బహువచనముగా ఇక్కడ చూడవలసి ఉన్నది. అంటే అక్కడ ఒకరికంటే ఎక్కువ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే బైబిల్లో మనం చూస్తాం ఏంటంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండి వారు నిర్ణయించినట్టుగా మనము చూడగలము. ఇంకా అనేక చోట్ల చూడొచ్చు, కానీ ఇంకొక వచనాన్ని చూపెట్టాలని ఆశపడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 28 మనం చూసినట్లయితే చివరి వచనాల్లో
19వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అని బైబిల్ చెప్తా ఉంది. అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు. ఇక్కడ మనము మరి ముగ్గురిని చూస్తూ ఉన్నాం. అంటే ముగ్గురు దేవుళ్ళు కాదు, ముగ్గురిని చూస్తూ ఉన్నాము. ఈ ముగ్గురు ఏకమై ఉన్నారు, ఒకటై ఉన్నారని మనం వాక్యములో మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే త్రియేక దేవుని మనము చూస్తూ ఉన్నాం. త్రియేక దేవుని మనం చూస్తున్నాం. నామములలో అని ఇక్కడ అనలేదు, నామములలో, ముగ్గురి నామములలో అనలేదు, కానీ నామములో అంటే ఈ ముగ్గురు కూడా ఒకటే కాబట్టి, వారికి ఒకే నామం ఉన్నది కాబట్టి దేవుని బిడ్డలారా, వారికి ఉన్న నామము ముగ్గురికి చెందుతుంది కాబట్టి నామములో అని. ఆ నామమే యేసు ప్రభు నామము. ఆ నామమే కొత్త నిబంధనలో యేసు ప్రభు తెలియజేసిన విషయంగా, తెలియజేసిన విధానంలో మనం చూస్తే ఆ నామము యేసుక్రీస్తు నామం అని మనము చూడవచ్చు. అయితే దేవుని చిత్తమైతే నామం గురించి తర్వాత మనం ధ్యానిద్దాము. ఇక్కడ ముఖ్యంగా మనం ఏం చూస్తున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే త్రిత్వములో ఒకరు అని మర్చిపోకూడదు. త్రిత్వములో ఒకరు పరిశుద్ధాత్మ దేవుడు. ఇది పరిశుద్ధాత్మ యుగం అనవచ్చు. సంఘానికి పరిశుద్ధాత్మ యుగము, పరిశుద్ధాత్మ కాలములో మనం ఉన్నాం. అంటే పరిశుద్ధాత్మ కార్యము చేసే కాలములో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. చాలామంది ఈ దినాలలో చాలామంది ఎంతవరకు వారు అనుకుంటున్నారంటే, కొంతమంది అయితే పరిశుద్ధాత్మ దేవుడు లేడు అని కొంతమంది పరిశుద్ధాత్మ కార్యాలు లేవని కొంతమంది అపోస్తుల కార్యంలోనే ఆగిపోయిందని కొంతమంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యాలు ఇంకా ఆగిపోలేదు, ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ కార్యాలు ఆగిపోలేదు, ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా మనము వాక్యానుసారంగా చూడాలి. సొంత మాటలు కాదు, సొంత వివరణ కూడా కాదు, వాక్యానుసారమైన దేవుని బిడ్డలారా వాక్యాన్ని ఎత్తిపడుతూ వాక్యాన్ని వివరించడానికి మనం ప్రయత్నం చేద్దాం, వాక్యాన్ని ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమకరంగా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే త్రిత్వములో ఒకరు అని బైబిల్లో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పంపబడ్డాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పంపబడ్డాడు? సంఘానికి ఎందుకు ఆయన పంపబడ్డాడు? దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే అనేకమైన విషయాలను ఇక్కడ మనం ధ్యానించడానికి, కానీ ఒక్కొక్క టాపిక్ని తీసుకొని వివరిస్తే బాగుంటుంది. కానీ ఈ విషయంలో మొట్టమొదట ప్రతి విషయం అవగాహన కావాలని కొన్ని వాక్యాలను తీసుకొని ఎక్కువ వివరణలోనికి వెళ్లకుండా కొన్ని వాక్యాలను పరిశుద్ధాత్మ గురించి చెప్పాలంటే అవుట్లైన్గా ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ తరువాత ఒక్కొక్క టాపిక్గా మనము దేవుడు చేసే కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పంపబడ్డాడు అనేది మనము వివరంగా ధ్యానిద్దాం. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను ఆశపడుతున్న ఏంటంటే విన్నవారు పరిశుద్ధాత్మ గురించి అవగాహన కలిగేలాగున మీకు తెలిసిన వారికి తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఈ చివరి దినాలలో బైబిల్ ఏమంటుందంటే అంత్య దినాలలో యోవేలు ప్రవక్త ప్రవచించిన ప్రకారముగా అంత్య దినములలో నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించదను అన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. మనుషులందరి మీద
కుమ్మరించదను. అపోస్తుల కార్యములో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. చూడండి, ఈ 16, 17, 18 వచనాలు మనం చూద్దాం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదను గనుక వారు ప్రవచించెదరు. దేవునికి మహిమ కలుగును. ఎప్పుడు ఇది నెరవేరుతుందని తెలియజేసిన అంత్య దినములలో. మీకు ఒక సత్యం తెలవాలి ఏంటంటే, యేసు ప్రభు కాలము నుండే అంత్యకాలము మొదలైంది. దేవుడి ఆది అపోస్తుల కార్యం నుండే అంత్యకాలం మొదలైంది. ఇంకైపోలేదు కాబట్టి రక్షింపబడుతున్న ప్రతి ఒక్కరి మీద దేవుడు ఆత్మను కుమ్మరిస్తాడన్న సత్యాన్ని మీరు మర్చిపోకూడదు. అప్పుడే కుమ్మరించిండు, అప్పుడే అయిపోయింది అని బైబిల్లో ఎక్కడ రాసి పెట్టలేదు, ఎక్కడ రాయలేదు. దేవుని వాక్యం రాయంది ఎట్లా నెరవేరుతుందండి? కాబట్టి సత్యంలోనికి నడిపింపబడతాం, దేవుని వాక్యపు వెలుగులో నడుపుతాం. దేవునికి మహిమ కలుగుగాక. అంత్య దినములలో మనం ఏ కాలంలో ఉన్నాం? ఏ సేవకుని అడిగినా ఏమంటారంటే మనం చివరి కాలం, అంత్యకాలంలో ఉన్నది. మరి అంత్యకాలాలు అయిపోలేదు కదా. మరి అంత్యకాలంలో ఏం కుమ్మరింపబడుతుంది? ఆయన యొద్దకు వచ్చి వారి పైన ఆయన ఆత్మ కుమ్మరింపబడుతుందని వాక్యం సెలవిస్తాం. వాళ్ళు ప్రవచిస్తారు, దర్శనాలు చూస్తారు, కలలు కంటారు. దేవునికి మహిమ కలుగును. దేవుని బిడ్డలారా, ఇంకొక వచనం కూడా చూడాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎట్లా ప్రారంభమైంది? పరిశుద్ధాత్మ దేవుడు మనలో మన పైకి కుమ్మరింపబడినప్పుడు దేవుని బిడ్డలారా, మనలో ఆయన కార్యాలు మొదలయ్యాయి. అయితే దేవుని యొక్క వాక్యములో మనం బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మొట్టమొదటి పరిశుద్ధాత్మ కార్యం ఏంటి? మనం చూసినట్లయితే 1 కొరింథీ 12:2లో మనం ఒక మాటను ధ్యానిద్దాం. 12:2 1 కొరింథీ 12:2 లేదా 3వ వచనం నుండి నేను చదువుతాను, వినండి. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేయుచున్నాను. యేసు ప్రభు లోనికి, యేసు ప్రభు యొద్దకు అంటే రక్షణలోనికి నడిపించేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో కార్యము చేయకపోతే అతను ఏమాత్రము యేసు ప్రభు అని ఒప్పుకోడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డ, రక్షణ కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ కార్యము జరిగించకపోతే ఎవరు కూడా రక్షింపబడరు. ఒకరు రక్షింపబడుతున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు హృదయములో పని చేస్తుండు అని అర్థం. ఆయన ఒప్పిపిస్తుండు, అతన్ని రక్షింపబడాలని, రక్షణలోనికి రావాలని ఒప్పింపజేస్తూ ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా
హృదయాల్లో రక్షణ కార్యం జరుగుతుందని మనము మర్చిపోకూడదు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా సామెతలు 1:43 10వ వచనాన్ని కూడా మనము ధ్యానిద్దాం. సామెతలు 1:43 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. అంతే, రక్షింపబడిన వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఎట్లా నడిపిస్తాడు అంటే ఆయన చిత్తానుసారముగా నడిపించునుగాక. సమభూమి గల ప్రాంతంలో నన్ను నీ ఆత్మ ద్వారా నడిపించు అని మరి భక్తుడు ఇక్కడ మొరపెడుతూ ఉన్నాడు. దావీదుకు ఆ అనుభవం ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు రక్షిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. అంతేకాకుండా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క కట్టడలకు లోబడినట్లుగా చేస్తాడు. అంటే ఆయన కట్టడలను ప్రకారంగా నడిచేటట్టుగా, దేవుని అకార్డింగ్ టు విల్ ఆఫ్ గాడ్ లేదా అకార్డింగ్ టు కమాండ్స్ ఆఫ్ గాడ్, ఆయన వాక్యానుసారంగా, అకార్డింగ్ టు హిస్ వర్డ్, అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్ అన్నమాట. హోలీ స్పిరిట్ విల్ లీడ్ అస్. ఎంత గొప్ప విషయం! ఎట్లా నడిపిస్తాడు అంటే వాక్యానుసారంగా నడిపిస్తాడు. చూడండి, ఎజికియేలు 36:27 వచనాన్ని మనం చూద్దాం. 36:27 వచనం. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. దేవుడు ఆయన ఆత్మ మనలో ఉంచి ఏం చేస్తాడంటే ఆయన కట్టడలను అనుసరించే వారిగా చేస్తాడు. ఆయన మాటలకు లోబడేవారిగా చేస్తాడు. ఆయన నీతి మార్గంలో నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే ఈ లోకంలో మనము సాక్ష్యం చెప్పడానికి, యేసు క్రీస్తు ప్రభు సాక్షులుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యము 1:8 వచనాన్ని మనం చూద్దాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదేయ సమరయ దేశమునంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఎంత గొప్ప విషయం! దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, మీరు గలిలయ సమరయ యూదయ ప్రాంతమునంతటా నాకు సాక్షులై ఉందురు. ఎందుకు అంటే మీరు శక్తి నొందెదరు. దేవునికి మహిమ. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమునంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులైందురు. భూ దిగంతముల వరకు
నాకు సాక్షులవుతారు. ఏ విధంగా సాక్షులవుతారు? దేవుని సహాయం లేకుండా, దేవుని శక్తి లేకుండా యూ కెన్ నాట్ బీ ఎ విట్నెస్ ఫర్ జీసస్ క్రైస్ట్. దేవుని కొరకు మీరు సాక్షులుగా ఉండలేరు. పరిశుద్ధాత్మ లేకపోతే దేవునికి సాక్షులుగా మీరు ఉండలేరు. కాబట్టి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కనుక సాక్షిగా, హతసాక్షిగా మీరు మార్చబడతారు. దేవునికి మహిమ కలుగుగాక. ఇంక మనం గమనించినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 8:26 మనం చూస్తాం. ఏమంటుంది దేవుని వాక్యం అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనం బలహీనమని ఎరిగి ఆయన ఏం చేస్తాడంటే మనకు ప్రార్థన చేయడానికి సహాయము చేస్తాడు. ప్రార్థన చేయడానికి రోమా 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయన మన పక్షాన ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన పక్షాన ప్రార్థన చేస్తుంది. అని పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, ఏంటంటే నేను మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో ప్రార్థన చేతును. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆయన ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలను ఎరిగిన వాడై మన పక్షముగా మనకు ప్రార్థనలో సహాయము చేస్తాడు. హీ విల్ హెల్ప్ ఇన్ ప్రేయర్. దేవునికి మహిమ కలుగుగాక. ఇంకో విషయాన్ని మనం ధ్యానిద్దాం దేవుని బిడ్డలారా. దేవుని చిత్తము తెలుసుకోవడానికి సహాయం చేస్తాయి. చాలామంది దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి, ఎట్లా దేవుని చిత్తం ఏంది మనకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చిత్తానుసారముగా మనం నడిపిస్తాడు. చూద్దాము యోహాను సువార్త 14:26. యోహాను సువార్త 14:26. ఇంతకుముందు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చిత్తానుసారంగా నడిపించును అని చూస్తాం. ఆయన చిత్తము తెలుసుకోవడానికి మనకు సహాయము చేయునని వాక్యములు మనము చూస్తున్నాం. యోహాను సువార్త దేవుని బిడ్డలారా 14:26 వచనాన్ని మనము చూద్దాం. నేను 25:26 నేను మీ యొద్దకు ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. దేవునికి మహిమ కలుగుగాక. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని చిత్తము తెలుసుకోవడానికి, దేవుని బోధను తెలుసుకోవడానికి, దేవుని మార్గమును తెలుసుకోవడానికి, మన జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవుని సంకల్పం ఏమై ఉన్నదో తెలుసుకోవడానికి ఆయన సహాయం చేస్తారు. యేసు ప్రభు బోధలన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేస్తాయి. తండ్రి మాటలను ఆయన దేవుని బిడ్డలారా ఏం చేస్తాడంటే మనకు బోధిస్తాడు.
హీ ఈజ్ అవర్ గుడ్ టీచర్. యూ విల్ టీచ్ ద విల్ ఆఫ్ గాడ్. ఈజ్ గుడ్ టీచర్. దేవునికి మహిమ కలుగుగాక. ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాం. 1 కొరింథీ 12:4 4 నుండి 11 వరకు. 1 కొరింథీ 12:4 నుండి దేవుని బిడ్డలారా 4 నుండి 12, 4 నుండి 11 వచనాల్లో మనం గమనించినట్లయితే అక్కడ మనము వరాలను చూస్తాం. పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరింపబడినప్పుడు జ్ఞాపకం చేసుకోండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి వచ్చినప్పుడు ఆది అపోస్తుల కార్యాల్లో మనం చూసినాం. 2వ అధ్యాయంలో వారు మేడ గది మీద వారు ప్రార్థనలో కనిపెడుతూ ఉండగా పరలోకము నుండి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి వచ్చినాడు. అప్పుడు వారు అనేకమైన వరాలతో నింపబడ్డారు. వారు భాషల్లో మాట్లాడినారు. దేవుని బిడ్డలారా, వాక్యమును ప్రోత్సాహాత్మకంగా వారు తెలియపరిచినారు. అక్కడ ఇంకెన్ని జరిగినాయో మనకు తెలియదు. కానీ బైబిల్ ఏమంటుందంటే దేవుని ఆత్మ వారి మీదికి వచ్చెను. వారందరూ కూడా వారి వారి భాషల్లో మాట్లాడసాగిరి అని మనం చూస్తూ ఉన్నాం. నానా భాషల్లో దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఓసారి ఆ వచనాన్ని ఓసారి చదువుకున్నాం. చదివితే మనకి ఇంకా స్పష్టంగా అర్థమైంది. అపోస్తుల కార్యాన్ని మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, 1 నుండి చదువుతాను, వినండి. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చునున్న ఇల్లంతయు నిండెను. మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలతో అంటే అన్య భాషలతో అంటే వేరే వారి భాషలతో, వేరే వారి భాష, వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న వారి భాష, అన్య భాషలు. అందుకే వారు కింది దిగొచ్చినాక అక్కడ కూడుకున్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వారందరూ, ఈ అపోస్తులందరూ కూడా ఇక్కడ నిలబడి వింటున్న వారి భాషల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత గొప్ప విషయం. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు వరములతో నింపబడతారు. వరములతో నింపబడతారు. ఎన్ని వరాలు ఉన్నాయి నేను ఇప్పుడు వివరించను, కానీ ప్రభు చిత్తమైతే ఒక్కొక్క వరం తర్వాత మనము ధ్యానిద్దాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిలోనూ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరొకరికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరొకరికి ఆత్మ వలనే విశ్వాసమును, మరొకరికి ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరొకరికి అద్భుత కార్యములు ఇచ్చే శక్తియు, మరొకరికి ప్రవచన వరమును, మరొకరికి ఆత్మలు వివేచనయు, మరొకరికి నానావిధ భాషను, మరొకరికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఆయనను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచిచ్చుచు కార్యసిద్ధి కలుగచేయుచున్నాడు. ఆయన ఒక్కొక్కరికి ఆయన చిత్తానుసారంగా వరములనిస్తూ ఆయన వారిలో ఉంటూ ఆయన యొక్క కార్యాన్ని సిద్ధింపజేస్తున్నాడని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడినప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన
మనలో నింపబడినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై అని బైబిల్ చెప్తాం. ఆత్మ పూర్ణులగుట అని మనం తెలుసుకోవాలి. అప్పుడు వరములతో వారు నింపబడి వారిని దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో ఆశ్చర్యరీతిగా అద్భుతకరంగా వాడుకొని ఆత్మలను రక్షించి సంఘానికి క్షేమాన్ని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఏమంటారంటే వరాలు పనిచేస్తలేమంటారు. వరాలు పనిచేస్తలేవు కానీ ఫలాలు ఉన్నాయన్నట్టు మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుని నువ్వు నమ్మినప్పుడు ఆయనలో ఉన్న వరాలను కూడా నమ్మాలి, ఆయనలో ఉన్న ఫలాలను కూడా నమ్మాలి. అర్థమైందా సోదరుడా? పరిశుద్ధాత్మను నువ్వు నమ్మినప్పుడు ఆయనలో ఏమున్నాయ్యా అంటే వరాలు ఉన్నాయి, ఆయనలో ఏమున్నాయి అంటే ఫలాలు ఉన్నాయి. కాబట్టి వరాన్ని నమ్మాలి, ఫలాన్ని నమ్మాలి. వరాలతో వాడబడాలి, ఫలంతో జీవించాలి. అది దేవుడు ఆశపడుతుంది. దేవుని బిడ్డలారా, వరాలు సంఘానికి క్షేమాభివృద్ధి ఉంటాయి, సంఘ అభివృద్ధికి తోడ్పడతాయి. దేవుని శక్తిని చూపెట్టడానికి, దేవుడు ఉన్నాడు, ఇదిగో దేవుని కార్యమని తెలియజేయడానికి నీకు వరం అవసరం. ఫలం ఏం చేస్తుందంటే నిన్ను క్రీస్తులో నీ లోపల క్రీస్తును చూపెడతాడు ఫలం. యేసు ప్రభుని మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఆత్మ వరాల్లో పూర్తిగా వాడబడ్డాడు, ఆత్మ ఫలాల్లో పూర్తిగా జీవించింది. కాబట్టి ఆ విధంగా మరి దేవుడు మనకు కూడా సహాయం చేయాలి. దేవుని బిడ్డలారా, ఇంకొక వచనాన్ని ఫలాల గురించి కూడా మనం చదువున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎంత గొప్ప విషయం! ఫలాలు, వరాలు పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్నాయి, ఫలాలు పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్నాయి. కాబట్టి నువ్వు ఫలాలు అంటున్నావు, వరాలు మాత్రం వదిలేస్తున్నావు. సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అంటే వరం కావాలి. చాలామంది ఈ దినాల్లో దేవునికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే విధానంలో అయిపోయింది. దేవునికే ఏమిస్తారండి? ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దేవా అట్లా కాదు, నువ్వు అట్లా చేయొద్దు, ఇట్లా చేస్తేనే నేను నమ్ముతా అన్నట్టు మాట్లాడతారు. అరే దేవునికి దేవునికి లోబడు. దేవుడు ఏం చేస్తాడనే ఆయన ఇష్టం, ఎట్లా కార్యం చేస్తాడు అనేది ఆయన ఇష్టం. అందుకే దేవుడి మాట అన్నాడు ఏంటంటే, యేసు ప్రభుకి మొరపెడుతున్నప్పుడు ఆయన రొట్టెను అడిగితే ఏంటండి, రొట్టెను అడిగితే రాయిస్తాడా? దేవుని బిడ్డలారా, మనం చెడ్డవారమై ఉండి మన పిల్లలకు మంచి ఈవులను ఇచ్చినప్పుడు పరలోకముందున్న తండ్రి నిత్యముగా మీకు మంచి ఈవులను ఇచ్చును కదా. కాబట్టి పరిశుద్ధాత్మ గురించిన సంగతులను స్పష్టంగా బైబిల్ చెప్తుండగా ఎందుకు బైబిల్లో రాయబడిన విషయాలు, బైబిల్లో రాయబడిన వివరణ మనం చెప్పాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్న వాక్యాన్ని సరిగ్గా చదివి సరిగ్గా అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. నాకేమనిపిస్తున్నదంటే దేవుని బిడ్డలారా, సాతాను కుయుక్తి ఏంటంటే, నీవు పరిశుద్ధాత్మ అభిషేకము పొందకుండా, వరాలను ఫలాలను పొందకుండా నిన్ను అడ్డగించేటట్టుగా నీ మనస్సును డైవర్ట్ చేసి పరిశుద్ధాత్మ వరాలకు, ఆయన కార్యాలకు వ్యతిరేకంగా నిన్ను సాతానుడు నడిపిస్తున్నాడేమో.
ఒకవేళ సాతాను యొక్క కుయుక్తిలోనూ ఉన్నవేమో. జాగ్రత్త సుమ. అంత్య దినములందు నా ఆత్మను అందరిలో కుమ్మరించదన్నమాట. దేవుని వాక్యము ఇంకొక వాక్యము చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధాత్మ దేవుని కార్యము ఏందంటే దేవుని బిడ్డ, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం నుండి 3వ అధ్యాయంలో కూడా ఈ మాట రాయబడింది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసినాడలా దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ మీలో నివసించున్నాడని ఎరగరా? కాబట్టి దేవుని బిడ్డలారా జాగ్రత్త సుమ. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆయన నివసించేవాడని మనం మర్చిపో. ఆయన కార్యాలు అనేక విధాలుగా, ఆయన వరాలు నానా విధములుగా పనిచేస్తుంది. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతారు, పరిశుద్ధాత్మ కార్యాలను నమ్మరు. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతారు, పరిశుద్ధాత్మ వరాలు నమ్మరు. విచిత్రమైన విషయం ఏం తెలుసా దేవుని బిడ్డ? పరిశుద్ధాత్మ గురించి చెప్తారు, పరిశుద్ధాత్మ ద్వారా వాడబడుతున్న వాళ్ళను ఏలెత్తి చూపెడతారు. పరిశుద్ధాత్మ గురించి చెప్తారు, పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు జరుగుతుంటే ఇది దేవుని కార్యం కాదంటారు. ఎట్లా ఉంది చూడండి, సేమ్ శాస్త్రులు పరిశీలు లాగా లేరు. శాస్త్రులు పరిశీలు ఏం చేసిండ్రు? వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బాగా చదివిరు క్షుణ్ణంగా, పొల్లు తెలుసు వాళ్ళకు. కానీ చూడండి ఎంత అగాధమైన విషయం అంటే, ఈ పరిశీలు శాస్త్రులు ధర్మశాస్త్ర ఉపదేశకులు అంతా తెలిసి కూడా వాళ్ళు యేసు ప్రభుని నమ్మలేకపోయిండ్రు. చూడండి సాతాను యొక్క మోసం ఎట్లుంటుందో. మనం ఏమనుకుంటామంటే నాకు వాక్యం అంతా తెలుసు అనుకుంటాం. ఆది కాండం ప్రకటన వరకు నువ్వు కంటద చేసిన పరిశుద్ధాత్మ సహాయము లేకపోతే, పరిశుద్ధాత్మ నీలో లేకపోతే, దేవుని బిడ్డలారా ముస్లిం సహోదరుని చూస్తూ ఉంటాం, పోటీ పడుతూ ఉంటారు. యేసయ్య గురించి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. కానీ వాళ్ళ బైబిల్ అంతా తెలుసు, కానీ వాళ్ళు అబద్ధాలు ఆడుతుంటారు. సరైన ఇంటర్ప్రిటేషన్ లేదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే దేవుడు వాళ్ళలో లేడు కాబట్టి. దే అనేబుల్ టు అండర్స్టాండ్ బైబిల్. దేవుని వాక్యము సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వారికి బోధకుడుగా లేడు. ఇంకా కొంతమంది సత్యం తెలిసినా కూడా చెప్పలేని పరిస్థితి. అంటే వాళ్ళ యొక్క నేను అట్లా చెప్తే నేను ఇప్పుడు ఇట్లా మారుతా అని అట్లనే కంటిన్యూ అయ్యి, సత్యం తెలిసినా కూడా అబద్ధంలోనే కంటిన్యూషన్ అయింది. నాకెందుకు వచ్చిన గొడవ కాదు. సత్యము ఏంటంటే అంత్య దినములు ఎందు నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను. ఇంకా అంత్య దినాలు అయిపోలేదు. యేసు ప్రభు రాకడ వరకు కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ కాలము పరిశుద్ధాత్మ కుమ్మరింపు కాలం దేవుని బిడ్డ. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం పొందితే నీవు ధైర్యముగా దేవుని కొరకు సాక్షిగా హతసాక్షిగా మారుతావు. అది సాతానికి ఇష్టం లేదు. నువ్వు దేవుని శక్తిని, అభిషేకమును, వరాలను, ఫలాలను పొందుకొని ఈ భూమి మీద ఉండడం సాతానికి ఇష్టం లేదు. అందుకే ఈ దినము పరిశుద్ధాత్మ గురించి తప్పుగా మాట్లాడడం మొదలు పెడుతూ ఉన్నాయి.
ఎంత భయంకరమైన విషయం ఆలోచన చేయండి. అందుకే దేవుని బిడ్డలారా, సేవకుని కంటే కూడా ఎవరన్నా కానీ, నేను కానీ ఎవరైనా కానీ, రేపు నేను తప్పు చేసినా అది నా తప్పే, వాళ్ళ తప్పు, ఎవరైనా సేవకుడు కాదు, వాక్యము మొదటి స్థానంలో ఉండాలి. వాక్యం మా సేవకుడు చెప్పినాను. ఒకరిని నేను అడిగిన ఏంటంటే, ఒక వ్యక్తి వేరే బోధలోనికి వెళ్ళిపోయింది, క్రైస్తవురాలే కానీ వాళ్ళు వేరే బోధలోనికి వెళ్ళిపోయింది, జెహోవా విట్నెస్కి వాళ్ళు మారి. నేనన్న వాక్యము చెప్తూ ఉంటే ఆమె సేవకునే చూపెడతాం. అంటే వాక్యం చెప్తుంది కదమ్మా, వాక్యం ముఖ్యమా సేవకుడు ముఖ్యమా అంటే అప్పుడు ఆమె ఆలోచించడం మొదలుపెట్టి, నీ బాస్, నీ సేవకుడు ఎట్లా చెప్తున్నాడు అది నువ్వు జాగ్రత్తగా వినాలి. వాక్యానుసారంగా చెప్తున్నాడా, ఆయన వాక్య వివరణ వాక్యానుసారంగా ఉందా, లేకపోతే సొంత మాటల్ని కలుపుతున్నాడా? ఆలోచించండి. చివరి దినాలు సాతాను కుయుక్తి ఏంటంటే, సంఘము ఉజ్జీవింపబడకూడదు, సంఘము నులివెచ్చగైపోవాలి, సంఘములో ఆత్మ ఉండకూడదని మన ప్రయత్నం. మరి నువ్వేం చేస్తున్నావు? దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని నమ్మండి, ఆయనలో ఉన్న వరాలను ఫలాలను నమ్మండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇంకా అనేక విషయాలు నేను పంచుకోవడానికి ప్రభు చిత్తమైతే రాను ఒక్కొక్క టాపిక్గా తీసుకొని పరిశుద్ధాత్మ గురించి పూర్తిగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ సిస్టర్కి వాక్యం చూపెట్టినాక, అనేక వాక్యాలు చూపెట్టినాక అప్పుడు ఆమె కన్విన్స్ అయ్యి, అవును ఇది నిజము, రక్షణ కేవలము యేసుక్రీస్తు ద్వారానే ఉంది అని ఆమె నమ్మింది. కాబట్టి వాక్యమే బైబిలే చెప్తున్నారు, కానీ వాక్యపు వివరణ, అవగాహన, అండర్స్టాండింగు లేకుండా మాట్లాడుతున్నారు. అది ఎంతో భయంకరమైన విషయం. దేవుని బిడ్డలారా, వాక్యం చదవండి, వాక్యం టు వాక్యం చదవండి, వాక్యాన్ని నమ్మండి. మన జ్ఞానం కంటే మనం నేర్చుకున్న జ్ఞానం చెప్పలేము. మన పితరులు, మన పెద్దలు, వారు ఎంతవరకు అవగాహనతో మాట్లాడారో తెలియదు మనం. కానీ దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చిండు, జ్ఞానం ఇచ్చిండు, చదువు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. నువ్వు ఒక్క వాక్యాన్ని ఇంకో వాక్యంతో, ఇంకా 2-3 వాక్యాలతో కలిపి ఏం చెప్తుంది వాక్యం అనేది అవగాహన చేసుకోవడము చాలా మంచిది. దేవుడి వాక్యం మనం మీకు దీవించునుగాక. మరొకసారి దేవుని బిడ్డలారా, నేను కోరుకుంటున్నాను, దేవుని వాక్యము అందరూ సరిగ్గా నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ గురించి సరైన అవగాహనతో అందరూ ఉండాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారితో, పరిశుద్ధాత్మ వరాలు లేవు, ఫలాలు లేవు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చిండు అన్న సత్యం వారికి తెలియదు. ఆయన రావడానికి గల కారణం ఏంటంటే, సంఘాన్ని అభిషేకించి వరాలతో ఫలాలతో నింపి సంఘాన్ని క్షేమాభివృద్ధిలోనికి, క్రీస్తు పోలికలోనికి నడిపించి పెళ్లి కుమార్తెగా చేసి యేసు రాకడ కొరకు సిద్ధపరిచేంత వరకు కూడా ఆయన మేలుకోగనుంటే ఆయన కార్యం ఆగదు. దేవుని బిడ్డలారా, ఆయన పని ఆగదు. పరిశుద్ధాత్మ దేవుడు అందుకే పంపబడ్డాడు. కాబట్టి మనము ఇంకా విందాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా అనేకులకు పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.